కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. తాను ఈ విధంగా ఎందుకు అడుగుతున్నాడో దానికి కారణం కూడా చెప్పాడు అర్జునుడు. ఓ కృష్ణ, ఈ విధంగా అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు ధ్యానయోగం గురించి చెప్పారు. ధ్యానయోగంలో ధ్యానం చేయాలంటే దేని గురించి ధ్యానం చేయాలి, మిమ్ములను ఏ ఏ రూపాలలో ధ్యానించాలి, పూజించాలి, అర్చించాలి, దానికి నాకు ఏదో ఒక ఆధారము ఆలంబనము కావాలి కదా, ఏదో ఒక విగ్రహమో భావనను ఉండాలి కదా. అంతటా ఉన్న మిమ్మల్ని తెలుసుకోవడం ఎలాగా, మీరు ఏ ఏ వస్తువులలో జీవరాశులలో ప్రముఖంగా ఉన్నారో ఎలా తెలుసుకోవడము, ఈ విషయాలు చెప్పడానికి మీరే సమర్థులు కాబట్టి మీ యోగ మహిమను మీ విభూతులను సవిస్తరంగా తెలియచేయండి. అవి తెలుసుకుంటే నేను ఆయా మానవులను జంతువులను వస్తువులను విగ్రహాలను చూచినప్పుడు మీరు వాటిలో ఉన్నారన్న భావన కలుగుతుంది. క్రమక్రమంగా నా మనసు వాటి మీద లగ్నమవుతుంది. దాని ఫలితంగా నాకు ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానము కలుగుతుంది. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే మృతం. కాబట్టి ఓ జనార్దన, మీ యొక్క విభూతుల గురించి, యోగం గురించి, అంటే మీ యొక్క వ్యక్త అవ్యక్త స్వరూపాల గురించి సవిస్తరంగా ఏదీ వదిలిపెట్టకుండా నాకు తెలియజేయండి. ఈ విషయాలన్నీ ఇదివరకే చెప్పాను కదా, మరలా చెప్పడం దేనికి అని ఉపేక్షించవద్దు. మరలా నాకు తెలియజేయండి. మీ నోటి నుండి వచ్చే అమృతోపమానములైన మాటలను ఎంత విన్నా తనివి తీరడం లేదు, తృప్తి కలగడం లేదు అని అన్నాడు అర్జునుడు. అర్జునుడి మాటలు విన్న కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అర్జునుడు అడిగిన దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఓ కురువంశములో శ్రేష్ఠుడైన వాడా, నీవు అడిగావు కాబట్టి నా విభూతులను ప్రాధాన్య క్రమంలో నీకు వివరిస్తాను. ఎందుకంటే నా విభూతులకు అంతు లేదు, అన్నిటి గురించి చెప్పడం కుదరదు కదా. అర్జున, నీకు ఇదివరకే చెప్పాను, నేను సర్వవ్యాపిని అని, ఆది అంతము లేనివాడను, సమస్త లోకములు నాలోనే ఉన్నాయని చెప్పాను కదా. అలాగే నా విభూతులు కూడా అంతము లేనివి, అనంతమైనవి, దివ్యమైనవి. అన్నీ వివరంగా చెప్పడానికి ఇక్కడ సాధ్యం కాదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి నా విభూతులలో ముఖ్యమైనవి వాటి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి క్రమపద్ధతిలో చెబుతాను, శ్రద్ధగా విను.